ఇక ఈ సంవత్సరం ప్రతి రాశి వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత తెలుసుకుని ఆయా రాశుల వారికి ఈ సంవత్సరం మరి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశుల వారికి మొదటి రాశి మేషం. అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం యొక్క మొదటి పాదము. ఈ మేషరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 రెండు సమానంగానే ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 1. రాజపూజ్యం అంటే వీరికి సమాజంలో కొంత ఇంపార్టెన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది అని అర్థం. ఈ మేషరాశి వారికి బృహస్పతి ముందు జన్మరాశిలో ఉన్నాడు, తర్వాత మే 1 నుంచి ద్వితీయ స్థానంలో అనగా కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉంటున్నాడు. కాబట్టి ధనస్థానంలో గురువు వల్ల మనస్సౌఖ్యము, హృదయ సుఖము, యశోవృద్ధి, సౌభాగ్యము, ఆదాయం పెరుగును, ధర్మకార్యాలు చేయటందు సంతోషం కలుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి, వివాహ కార్యాలు సిద్ధిస్తాయి, వ్యాపారమందు లాభాలుంటాయి, వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళకి పంటలు బాగా లాభాలు ఇస్తాయి, భూగృహ కోర్టు వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది, ధర్మకార్యాలయందు అభిరుచి పెరుగుతుంది, ధర్మకార్యాలకై ధనవ్యయం కూడా చేస్తారు, శరీర సుఖము పెరుగుతుంది, శుభఫలితాలు కూడా పొందుతారు. ఇలా శనిగ్రహం 11వ స్థానంలో ఉండడం వల్ల 11వ స్థానంలో శని ఉన్నతమైన మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఎలా అంటే వీళ్ళకి 11వ స్థానంలో కార్యసిద్ధి, అంటే శనేశ్వరుడు లాభంలో ఉండడం వల్ల కార్యసిద్ధి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి స్థితి శనేశ్వరుడు కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంత మంచిది కాదు. దానివల్ల చిత్తశుద్ధి, మనోబలం తగ్గించి వారికి కొంత మే 1 వరకు కొంత సమస్య ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మట్టుకు శని విడిగా వీరికి మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఇష్టకార్య సిద్ధి, స్త్రీపుత్ర సౌఖ్యము, ద్రవ్య లాభము, దేహారోగ్యము. ఈ రాశి వారికి శని అనుకూలంగా ఉంటున్నాడు కాబట్టి మంచి శుభాలు కలుగుతాయి. రాహుగ్రహం 12వ స్థానంలో మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల తలపెట్టినటువంటి కార్యాలు కూడా విఘ్నమగుట, ధన నష్టము, శత్రువుల వల్ల బాధ, తర్వాత భయభ్రాంతులై ఉండడము, నేత్ర బాధ, ఆర్థిక ఇబ్బంది, స్వస్థానం విడిచిపెట్టి అన్యస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కేతుగ్రహం 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువులను జయించడం, శత్రువర్గం వారి చేత భూ గో లాభాలు, తర్వాత ధైర్య సాహసాలతో మంచి ఆలోచనలతో ఉండి వారు అనేక విషయాల్లో కూడా పరాక్రమంతో శత్రువులను జయించగలుగుతారు. కాబట్టి దాదాపుగా బృహస్పతి ద్వితీయంలో, ధనస్థానంలో అనగా కుటుంబ స్థానంలో, లాభంలో శని, తర్వాత కేతు కూడా 6వ స్థానంలో. ఈ విధంగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. అది మే 1 వారం నుంచి బాగుంటుంది అని చెప్పవచ్చు.